హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నిన్నటి రోజున ప్రధానమంత్రి మోడీ గారు గ్యాస్ కనెక్షన్ కలిగిన లబ్ధిదారులకు సంబంధించి ఒక సూపర్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ప్రతి నెల 5 కిలోల గ్యాస్ సిలిండర్ అనేది ఫ్రీగా లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఈ నెల చివరాకు లోపల రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి లబ్ధిదారులను గుర్తించి వారికి ఏప్రిల్ 1వ తేదీ నుంచి 5 కిలోల ఉచిత సిలిండర్ అందజేసే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లయితే తెలియజేశారు. అయితే ఎవరికి ఇస్తారు, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించిన అప్డేట్ తో పాటు మనకు రేపటి నుంచి కొత్త రూల్స్ అనేది అందుబాటులోకి రావడం జరిగింది. అలాగే ఏప్రిల్ 1వ తేదీ నుంచి గ్యాస్ సిలిండర్ పెరిగేదానికి కూడా ఛాన్స్ అనేది ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. వీటన్నిటికి సంబంధించిన అప్డేట్ గురించి ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు ఇంకా వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధం అనేది ముగిసిపోయినా కూడా గ్యాస్ సరఫరాకు సంబంధించిన అవస్థలు అనేది కొన్ని రోజులు ఉంటుందని, దాదాపుగా 6 నెలల వరకు ఖచ్చితంగా ఈ యొక్క గ్యాస్ సమస్యలు అనేది ఉండేదానికి ఛాన్స్ అనేది ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతానికి నిన్నటి రోజున ప్రధానమంత్రి మోడీ గారు చూసుకున్నట్లయితే ఏదైతే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అనేది ఉన్నాయో, అంటే ప్రస్తుతం షాపులు అలాగే రెస్టారెంట్లు వీటిలో ఏదైతే పెద్ద గ్యాస్ సిలిండర్ అనేది వాడుతున్నారో ఈ యొక్క గ్యాస్ సిలిండర్లకి సంబంధించిన సరఫరా అనేది మనకు గతంలో 10% మాత్రమే పెంచడం జరిగింది. గతంలో 10% అనేది పెంచినా కూడా చాలా వరకు ఈ యొక్క సిలిండర్ల కొరత కారణంగా రెస్టారెంట్లు అలాగే ఈ యొక్క హోటల్ అనేది మూసివేయడంతో చాలా మంది ఇబ్బందులు అనేది ఎదురవుతున్నట్లు, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం చూసుకున్నట్లయితే మరొక 20% అనేది పెంచుతున్నట్లు, అంటే గతంలో పెంచిన 10% కాకుండా మరొక 20% అనేది పెంచుతున్నట్లు, రేపటి నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ సరఫరా అనేది ప్రారంభం అనేది అవుతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే మనకు ఇళ్లలో వాడుతున్న గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ప్రస్తుతం ఏదైతే రూల్స్ అనేది ఉన్నాయో, అంటే 25 రోజులు అలాగే 45 రోజుల వ్యవధి అనేది ఉందో దీన్ని ఖచ్చితంగా ఫాలో అనేది అవ్వాలని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. సిలిండర్ అనేది బుక్ చేసుకున్న వెంటనే లబ్ధిదారులకు ఓటీపీ విధానం ద్వారా ఈ యొక్క గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని అయితే తెలియజేశారు. చాలా చోట్ల ఓటీపీలు అనేది ఇవ్వకుండానే బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారని, అటువంటి వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని అప్డేట్లు అయితే తెలియజేశారు. అలాగే 5 కిలోల ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం ప్రధానమంత్రి మోడీ గారు నిన్నటి రోజున తీసుకున్న కీలక అప్డేట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా వలస కూలీలు ఎవరైతే ఉన్నారంటే ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వలస వెళ్లిన కార్మికులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ 5 కిలోల గ్యాస్ సిలిండర్ అనేది ఉచితంగా పంపిణీ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు 5 కిలోల వరకు గ్యాస్ సిలిండర్ అనేది ఉచితంగా అందజేస్తున్నారు కాబట్టి ఈ యొక్క సిలిండర్ అనేది వేరొక ప్రాంతానికి వెళ్లేటప్పుడు ఈజీగా తీసుకెళ్లడంతో పాటు కొంతమేర వారికి ఆర్థికంగా సహాయపడినట్టు కూడా ఉంటుందని అప్డేట్లు అయితే తెలియజేశారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క నిర్ణయాల ప్రకారం చూసుకున్నట్లయితే అన్ని రాష్ట్రాలకు అధికారులకు ఈ యొక్క అప్డేట్ అయితే ఇప్పటికే పంపించడం జరిగింది. ఆ రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఖచ్చితంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించిన వరుస కూలీలను వెంటనే గుర్తించి ఈ నెలాఖరు నుంచి సరఫరా ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టాలని, పూర్తి స్థాయిలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి వలస కార్మికులను గుర్తించి 5 కిలోల సిలిండర్ అనేది పూర్తిగా లబ్ధిదారులకు ఉచితంగా అందజేసే విధంగా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంది కాబట్టి మనకు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఖచ్చితంగా వలస కూలీలు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వచ్చి పనులు కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే అటువంటి వారందరూ వెంటనే రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి 5 కిలోల వరకు ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది మనకైతే అందజేస్తారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేస్తారు అనే దానికి సంబంధించి త్వరలో ఒక అప్డేట్ నేను మీకైతే తెలియజేస్తాను. లేదా మీరు డైరెక్ట్ గా ఈ యొక్క గ్యాస్ ఏజెన్సీలను కాంటాక్ట్ అనేది అయినా కూడా మనకు గ్యాస్ ఏజెన్సీలను ప్రస్తుతం 5 కిలోల సిలిండర్లు కూడా అందజేస్తున్నారు కాబట్టి ఈ యొక్క 5 కిలోల గ్యాస్ సిలిండర్కి సంబంధించి వారికి ఖచ్చితంగా అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. ఒకసారి వాళ్ళని అయితే కాంటాక్ట్ అయితే మీరైతే అవ్వడానికి అయితే ట్రై చేయండి.